నమస్తే మిత్రులు, స్వాగతం లక్షణ సమాజయుతం. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోపు సదానంద గారి బర్త్డే ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సిద్ధరాజు గారు, ఎలా అనిపిస్తుంది? ఈరోజు మన నాయకులు మలిదేశ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పర్యావరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఇక్కడ చిల్కనగర్కి అందరికీ సుపరిచితుడు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి కూడా సుపరిచితుడు అన్న గోపు సదానంద అన్న గారిది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల వారు, ముస్లిం మైనార్టీ సోదరులు, టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అన్న అభిమానులు, ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి అన్నకి విషయం తెలియజేయడం జరిగింది. చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. మా అందరి సమక్షంలో కూడా ఈరోజు చిల్కనగర్ డివిజన్లో జరుపుకోవడము మేము చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాము. వాళ్ళు ఇంకా భవిష్యత్తు కూడా చాలా మంచిగా ఉండాలని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా వారి అన్యాయాలు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ఉద్యమకారులు కానీ, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఉన్నారు. వాళ్ళు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి, పార్టీకి భావంతో సేవ చేయాలి, ప్రజల్లోనే ఉండి ప్రజలకు సేవ చేస్తూ చిరస్థాయిగా ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నారు. నా పేరు చేర్యాల శ్రీనివాస్ అన్న, మాజీ అధ్యక్షుడిని టీఆర్ఎస్ పార్టీ. అన్న గోపు సదానందన్న గారు ఎప్పుడు కలకాలం మంచి ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే మంచి పదవులు పొందాలని, అనుభవించాలని, ప్రజలకు ఇలాగే సేవ చేయాలని మనసు వాచ భగవంతుడిని కోరుకుంటున్నాను. అన్న సదానందన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిల్కనార్లో అన్న అంటే మాకు అభిమానము. వాళ్ళ ఇంట్లో ఆడపడుచు కంటే ఎక్కువ చూసుకుంటుండు. గత 10 సంవత్సరాలను చూస్తున్నాము. నాయకుడు అంటే చిల్కనార్లో అసలు మంచి మనసున్న మా అన్నయ్యకి ప్రతిరోజు సేవలో ఉన్న మా సదానందన్నకి దేవుడు కోరుకునేది ఏంటంటే శివయ్యని ఎప్పుడు ఆరోగ్యాలతో ఉండి ఇట్లనే ఉన్నత పదవులతోటి కాబోయే ఎమ్మెల్యే కావాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. वार्ड मेंबर चिल्के नगर, आज गोपू सदन बर्थडे है, उनका सही दिल से शुक्रिया, ये हैप्पी बर्थडे बोलते हैं. ఈరోజు మన చిల్కనగర్ డివిజన్ అడక్ కమిటీ మెంబరు, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన అన్న గోపు సదానందన మరియు రాష్ట్ర పర్యావరణ అధ్యక్షుడిగా పనిచేశారు. అతను పిలవంగానే మన ఏ పనునైనా వచ్చి రెస్పాన్స్ ఇచ్చేది, ముందుకు నడిచే నాయకుడు. అట్లాంటి నాయకుడు చిల్కనగర్లో ఉన్నందుకు మేము ఎందుకు గర్విస్తున్నాము. అన్న ఇంకా ముందు ఇంకా పై పదవులకు ఎదగాలని మేము కోరుకుంటూ ఈ అందరి తరపు నుంచి శుభాకాంక్షలు చెప్తున్నాం. అలాగనే మరి గోపు సదానంద గారికి బర్త్డే తెలియజేస్తూ ఈ అభిమానుల మధ్య జరుపుకుంటున్నందుకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కూడా బర్త్డే అనేది జరుపుకోను. పోయిన సంవత్సరం జరుపుకోలేదు, అనుకోకుండా మా నాన్నగారు చనిపోయారు కాబట్టి ఈ సంవత్సరం ఇంటికాడ జరుపుకోకుండా కాము ఉంటే, అయినా సరే అన్న మా దగ్గర రండి, మీ ఇంటికాడ జరుపుకోకుండా సరే మా దగ్గర రండి అని చెప్పేసి పిలవడము, పిలిచి వాళ్ళందరూ కూడా ఘనంగా ఈ విధంగా నన్ను సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉద్యమంలో పనిచేసినటువంటి తీరే కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను చూసుకునేటువంటి విషయాలే కానీ, సమస్యల పట్ల ఉన్నటువంటి నాకు అవగాహన, అదేవిధంగా వాటిని తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలను అందరూ చూసారు కాబట్టి వాళ్ళకు నమ్మకం కలిగింది. నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి, మా అందరితో కలిసిమెలిసి ఉండాలనేటువంటి అభిమానంతో ఈరోజు నన్ను పిలిచి నా యొక్క జన్మదినాన్ని ఒక గల్లీలో ఒక మా వార్డులో చేసినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుసు. ఇక్కడ నుంచి కూడా ఇంకా వీళ్ళందరితో మమేకమై ఎటువంటి కార్యక్రమాలైనా కలిసి అందరితో పాలు పంచుకుంటానని మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. What?